ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పారిపోదాం పారిపోదాం పారిపోదాం. ఎక్కడికి రా? ఏమో, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ధైర్యంగా పోదాం, అడవిలోకి పోదాం. ఇక్కడ కంటే అడవే నయం. పరిగెత్తండి పరిగెత్తండి, భయం పోయేటట్టు ఒక పాట పాడుదాం. అడవిలోకి చేరుదాం, ఆటలెన్నో ఆడుదాం, చెట్టు పుట్ట కలియ తిరిగి పుట్ట తేనె తాగుదాం. అడవిలోకి చేరుదాం, ఆటలెన్నో ఆడుదాం, చెట్టు పుట్ట కలియ తిరిగి పుట్ట తేనె తాగుదాం. నక్క బావ కనిపిస్తే రాయి పట్టి తరుముదాం, నక్క బావ కనిపిస్తే రాయి పట్టి తరుముదాం. కోతి మనకు ఎదురైతే కొమ్మలెక్కకూడదు, కోతి మనకు ఎదురైతే కొమ్మలెక్కకూడదు. పులి మనకు కనిపిస్తే అమ్మో, పులి మనకు కనిపిస్తే బిల్లులై కరుగు. పులి మనకు కనిపిస్తే అమ్మో, పులి మనకు కనిపిస్తే బిల్లులై కరుగు. హా హా. అమ్మయ్య, అడవిలోకి వచ్చేసాం. ఇక్కడి చెట్టు ఎప్పిరా? ఒక్క చెట్టు కనిపించడం లేదు. కొంపదీసి అడవి మాయం కాలేదు కదా. మనం తినడానికి పండ్లు కాయలు ఉండవా? తిండిపోతా. అసలు అడవి లేకపోతే మనం బ్రతుకుతామా? చెట్టు లేకపోతే గాలే ఉండదు. గాలి లేకపోతే ప్రాణమే నిలవదు. నిజమేరా, అడవి మాయమైంది. అడవి మాయమైంది, అడవి మాయమైంది, అడవి మాయమైంది. పరిగెత్తడే పరిగెత్తండి, ఇక్కడి నుంచే చస్తాం. నీతో పరిగెత్తలేక చస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి రా? ఏమో బాబు, ఈ పక్షి ఎక్కడికి పోయింది? ఇంకెక్కడికి? కనీసం మనం నిలబడ్డామంటే భూమే కారణం. తేడా ఉంది, సంతోషం. భూమికి ఒక పాట పాడుదామా? పాడండి, పడమన్నా పోతుంది. వందనం వందనం భూమి తల్లికి వందనం, వందనం అభివందనం అమృతవల్లికి వందనం, అమృతవల్లికి వందనం, వందనం వందనం భూమి తల్లికి వందనం, వందనం అభివందనం అమృతవల్లికి వందనం, అమృతవల్లికి వందనం. అయ్యో అయ్యయ్యో, పడిపోతున్నాను. కాళ్ళ కింద భూమి కదులుతుందిరా. గాలిలో తేలుతున్నట్టుంది. నేను మా ఇంటికి పోవాలి. భూమి కనిపించడం లేదు. భూమి మాయమైంది, భూమి మాయమైంది, భూమి మాయమైంది. ఆకాశం మాయమైంది, అడవి మాయమైంది, భూమి మాయమైంది. ఆకాశం మాయమైంది, అడవి మాయమైంది, భూమి మాయమైంది. మనిషి కదలమైంది నేనే. అవునా అన్నయ్య, కలనా? ఓ, ఏదో భయం వేసింది. నిజంగా కలనే కదా. ఆ కళలో ఏం చూసావు? ఇంత భయపడుతున్నావు? నువ్వు రాత్రి చెప్పిన కబుర్లు వింటూ నిద్రపోయాను. అందులో భయంకరమైన కల వచ్చింది. ఏమి చూసావు? ఆకాశం, అడవి, భూమి మూడు మాయమైనట్టు ఓ భయంకరమైన కల వచ్చింది. నేను నా ఫ్రెండ్స్ భయంతో అటు ఇటు పరిగెత్తా. అదృష్టి, ఇప్పుడు ఇది కళనే, కానీ రేపటి నిజం. అదెట్లా? అవును, మన మనుషులం భూమి మీద కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆకాశం మాయమవుతుంది. మన అవసరాల కోసం అడవులను నరుకుంటూ పోతే అడవి మాయమవుతుంది. జనాభా ఇలాగే పెంచుకుంటూ పోతే భూమి మాయమవుతుంది. మరి మనం ఏం చేయాలి? కాలుష్యాన్ని రగిలించే వాహనాలను తగ్గించాలి, చెట్లను నరకవద్దు, పెంచాలి, జనాభాను నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే నీకు వచ్చిన కళ నిజమవుతుంది. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్